వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గోవర్ధన్ గారు. సో ఫ్యూచర్ సిటీ గురించి మరిన్ని విశేషాలు మనతో పాటు పంచుకోవడానికి మన ముందు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఫ్యూచర్ సిటీలో ఏం జరగబోతుంది, కొత్త ప్రాజెక్టులు ఏం రాబోతున్నాయి, ఎక్కడ పెట్టినా ఒకటే చర్చ అయితే నడుస్తుంది. సో ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేసి ఇప్పటికి దాదాపు 8 months దాకా అవుతుంది. సో గ్రౌండ్ లెవెల్ రిపోర్టు అక్కడ ఏం జరుగుతుందని మీరు ఏం చెప్తారు? సో నమస్తే అండి అందరికీ. సో ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ చేసిన Day 1 నుంచి స్టిల్ ఈ రోజు వరకు, అంటే బిఫోర్ ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ కంటే ముందు కూడా ఫార్మా సిటీని తీసేస్తున్నామని ఎప్పుడైతే గవర్నమెంట్ చెప్పిందో, సో ఆ టైంలో కొంత జనాలలో ఒక భయాందోళనలు స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. వాస్తవం అది. సో ఈ ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అని చెప్పిన దగ్గర నుంచి Day 1 నుంచి సో ఎలా ముందుకెళ్తుంది, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది గవర్నమెంట్ అనేది మాత్రం దాని మీద కొంచెం జనాలలో బాగా ఆతృత ఎక్కువైపోయింది. సో గవర్నమెంట్ కూడా అనౌన్స్మెంట్ చేసిన దాంతో పాటు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకురావడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ ఫ్యూచర్ సిటీ అనేది అసలు ఎన్ని వేల ఎకరాలలో పెట్టాలి, మనం ఎన్ని గ్రామాలు తీసుకురావాలి అనేది ఒక్కొక్కటి ముందుకు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకు మొత్తం 56 విలేజెస్, మొత్తం యాక్చువల్లీ విలేజెస్ వచ్చేసి 74 విలేజెస్. దీంట్లో గ్రామాలు, రెవెన్యూ గ్రామాలు వచ్చేసి 56 రెవెన్యూ గ్రామాలు. సో ఇలా గ్రామాలలో తీసుకొచ్చి దాంట్లో ఫ్యూచర్ సిటీలో పెట్టడం, అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయడం, బోర్డుకు సంబంధించిన మెంబర్స్ ఎవరు, సో దానికి చైర్మన్ ఎవరు ఉంటారు, సో వైస్ చైర్మన్ ఎవరు ఉంటారు, దీంట్లో మేజర్ ఎవరు మెంబర్స్ ఉంటారు అనేది మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావడం జరిగింది. సో వీటికంటే ముందు కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం, సో ఈ జనాలకి, ఇన్వెస్టర్స్కి కానివ్వండి, మేజర్గా జనాలందరికీ కూడా ఏం జరగబోతుంది అనేది ఒక ఆతృతగా ఎదురు చూసే రోజులైతే వచ్చినాయి. సో ఇప్పటి వరకు అయితే ఓకే, సో మనకు ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ వైజ్గా చూసుకుంటే కనుక కొంత ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ముందుకైతే వెళ్తుంది. సో దాంట్లో భాగంగా 330 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని చెప్పడం కానివ్వండి, మెట్రో తీసుకురావడం కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం మంచి పరిణామాలుగా చెప్పొచ్చు. సో ఈ మధ్య కాలంలో ఇదే ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ జపాన్ పర్యటన చేశారో, ఆ జపాన్ పర్యటనలో భాగంగా మార్బెన్ కంపెనీ అనేది ఒక 600 ఎకరాలలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పార్క్ డెవలప్మెంట్ చేయడం అనేది, వాళ్ళు ముందుకు రావడం అనేది ఒక మంచి పరిణామం. ఇది అంత బాగుంది సార్. అంటే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడేమో ఫార్మా సిటీ అన్నారు. ఆ ఫార్మా సిటీ అనౌన్స్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున అక్కడ ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చి చాలామంది భూములు కొన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మార్చి అది ఫార్మా సిటీ కాదు, ఫ్యూచర్ సిటీ అని చెప్పి డెవలప్ చేస్తూ ఉన్నారు. రేపటి రోజున మళ్ళీ ఏదన్నా మార్పులు చేర్పులు చేకూరితే, సో అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు కొంతమంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అయితే మీరు అన్నది వాస్తవమే, కానీ ఇక్కడ మేజర్గా మనం గవర్నమెంట్ అనే పాయింట్ పక్కన పెట్టేస్తే, ఏదున్నా ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఫామ్ చేయాలంటే ఏదో ఒక పార్టీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది క్యాజువల్గా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతారు. కానీ ఎవరు ఏది చేయాలనుకున్నా, ఏ అభివృద్ధి చేయాలనుకున్నా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్యూచర్ సిటీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేసి పెట్టిన 14,000 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో, దాంట్లోనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా డెవలప్మెంట్ చేయాలి. సో మనం అది గతంలో వాళ్ళు ఒక మ్యాప్ రిలీజ్ చేశారు, ఎంత ల్యాండ్ ఏ జోన్లో ఏ ల్యాండ్ యూజ్ చేస్తున్నాం అనేదాన్ని కూడా చేశారు. అయితే గత ప్రభుత్వం ఏమో దీన్ని 19,333 ఎకరాలలో ఫార్మా సిటీ అన్నది. ఈ ప్రభుత్వం వచ్చేసేమో లేదు అరౌండ్ ఒక 30,000 to 50,000 ఏకర్స్లో మేము ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చేస్తున్నాము అనేసి అన్నారు. అయితే ఒరిజినల్గా స్టిల్ ఈ డేట్ వరకు మనకున్నది అక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ పూలింగ్ చేసిన ల్యాండ్ 14,000 ఎకరాల ల్యాండ్ ఉంది తప్పితే, కొత్తగా వీళ్ళు మాత్రం అంగుళం భూమి ఇంకా ల్యాండ్ పూలింగ్ చేయలేదు. కానీ అవసరం ఉందన్నారు కదా, ఇంకా ఒక 10,000 ఎకరాల దాకా అక్కడ అవసరం వస్తుంది. 10,000 ఎకరాల దాకా అవసరం ఉన్నదని చెప్తున్నారు. సో మేజర్గా ఏంటంటే గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసిన దానికి ప్రస్తుతానికి ఇప్పుడు ఫెన్సింగ్లు, బౌండరీలు చేసుకోవడం జరుగుతుంది. సో తర్వాత ఇప్పుడున్న రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ సెటరేట్ చేసుకొని ల్యాండ్ పూలింగ్ ఇంకొక 10,000 నుంచి 15,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తారు. అరౌండ్ ఒక 50,000 ఎకరాలల్లో ఇంక్లూడింగ్ రోడ్స్ తోటి. సో మనం ఓన్లీ డెవలప్మెంట్ చేసే కంపెనీస్ వచ్చే ల్యాండే కాదు, ఇంక్లూడింగ్ పార్క్స్ కానివ్వండి, ఈ రోడ్లు ఇవన్నీ కలిపి కూడా అరౌండ్ 50,000 ఎకరాలలో వస్తుంది. అయితే ఈ గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అని పెట్టుకున్నారు. రేపటి రోజున వేరే గవర్నమెంట్ లైక్ మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఈ ఫ్యూచర్ సిటీ అనే నేమ్ మాత్రం 99.9% అయితే ఉండదు, పేరు మారుతుంది, కానీ అభివృద్ధి మాత్రం అదే. సో మనం జనరల్గా చెప్పాలనుకుంటే మనం ముక్కు ఎక్కడ ఉన్నదంటే తల చుట్టూ తీసుకొచ్చి చూపించి ఇక్కడ ఉన్నది అన్నట్టుగా, ఆయన లెఫ్ట్ నుంచి రైట్ తీసుకొచ్చి చూపించవచ్చు, ఈయన లెఫ్ట్ నుంచి రైట్ల మీద పెట్టి చూపించవచ్చు. సో ఎట్లా చేసినా
బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయాలనుకున్న, అభివృద్ధి చేయాలనుకున్న అదే ల్యాండ్లో చేయాలి, కాంగ్రెస్ చేయాలనుకున్న అదే చేయాలి, రేపు ఇదే బీజేపీ వచ్చినా అదే చేయాలి, ఇంకెవరు వచ్చినా కానీ అదే ల్యాండ్ని యూజ్ చేసుకోవాలి. సో దాంట్లో బీఆర్ఎస్ వాళ్లకు ఎలాంటి థాట్స్ ఉన్నాయనేది మనకు తెలియదు ఇంకా ప్రస్తుతానికి. సో ఇది అనుకున్నట్టుగా ముందుకెళ్తే కనుక మంచి అభివృద్ధి జరుగుతుంది. ఈ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ కూడా వాళ్ళే ఫామ్ చేస్తే కనుక కొంత మంచి మార్పు మాత్రం చూడొచ్చు. సో మా ద్వారా ఏమైనా ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే మా కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ 9390487807 సార్.